నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము, స్నేహితులారా, పౌలును ప్రభు దర్శించినప్పటి నుండి తాను మరణించినంత వరకు దేవుని ప్రకటించడములో, ఆయన పని చేయడములో ఏమాత్రము కూడా వెనుకాడలేదు. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆరోగ్యము ఇబ్బంది పరిచినా దేవుని కొరకే కష్టపడ్డాడు. పౌలుకు ఎదురైనటువంటి దాడులు ఈ మాటలు వింటున్న నీకు ఎప్పుడు ఎదురవ్వకపోవచ్చు. కాని స్నేహితుడా, నీకెదురైన చిన్న చిన్న సమస్యలలోనైనా దేవుని కోసము నిలవబడి, ఆయన నీకేదైనా పని చేయమని అప్పగిస్తే నమ్మకముగా చేయడానికి ప్రయత్నించు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనము పౌలు వలె దేవుని పరిచర్యలో నిలకడగా ఉండుటకటువంటి గొప్ప భాగ్యము దేవుడి మాటలు వింటున్న మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో స్థిరపరచునుగాక. ఆమేన్.